క్రీస్తు రెండవ రాకడలో కొన్ని విషయాలు మనకి తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయాలు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఈ 24వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఇది క్రీస్తు రెండవ రాకడలో సంభవించవలసిన కొన్ని సంఘటనలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మహత్కార్యాలు అన్నీ కూడా ఇందులో కనబడుతూ ఉంటాయి. రెండవది 25వ అధ్యాయము. ఈ 25వ అధ్యాయము క్రీస్తు రెండవ రాకడ తర్వాత క్రీస్తు పిల్లలు ఉండే ఆ పరలోక పట్టణమును గూర్చి ఉపమాన రీతిగా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన రచించిన విధానము మనం చూస్తూ ఉంటాం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. గనుక ఈ యొక్క లేఖన భాగాలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లేఖన భాగాల్లో ఉన్న ప్రాముఖ్యమైన మాటలు ఒక్క మాటను మనము చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం 16వ వచనము కాడ నుండి చదవగలిగితే అక్కడ రాయబడిన లేఖన భాగము స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎవరైనా అక్కడ రాయబడిన విషయము ఒక మాటను నేను చదువుతాను. ఏమిటి అంటే, యూదాలో ఉండువారు కొండలకు పారిపోవలెను అని అక్కడ లేఖన భాగం కనబడుతుంది. ఎక్కడున్నవారు? యూదాలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. ఇక్కడ ఉన్న లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకా ఉంది, కొంచెం మాట్లాడాను. ఈ లేఖన భాగంలో ఉన్న ఆ పరమార్థం ఏమిటి అంటే, ఆత్మీయ అర్థంలోనికి మనం తీసుకోగలిగితే ఈ ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, యూద అనగా స్తుతి అని అర్థం. స్తుతించువారు కొండలకు పారిపోవాలను. ఆ దినాల్లో, ఈ అంచె దినాల్లో స్తుతించు వారందరూ కూడా ఎక్కడికి పారిపోవాలంట? కొండలకు పారిపోవాలి. కొండలకు పారిపోవాలని యేసు ప్రభు అంతటి వారే చెప్తున్నారంటే పారిపోవాలన్నా వద్దనా? పారిపోవాలని. ఎవరిని పారిపోమంటున్నాడు? యూదా జాతి మాత్రమే పారిపోవాలంటున్నాడా? ఇశ్రాయేలు మరి మాత్రమే పారిపోవాలంటున్నాడా? లేకపోతే దేవుని నమ్మిన క్రైస్తవ జనాంగం అంతటిని కూడా పారిపోవాలంటున్నాడంటే, మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దేవుని కుమారులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, క్రైస్తవులందరితో స్తుతించు వారందరూ కూడా ఆ అంచె దినాల్లో కొండలకు పారిపోవాలి ఖచ్చితంగా అని దేవుడు తన సంకల్ప ప్రకారంగా తెలియజేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే మొదటి విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది 16వ వచనంలో ఉన్న ఆ భాగం అన్నమాట. కానీ మొదటి వచనంలో కానీ చూడగలిగితే అద్భుతమైన మాటలు మనకు కనబడతాయండి. ఏంటి అద్భుతమైన మాటలు అంటే, యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళతాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి మనము చూస్తున్నాం. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు తన శిష్యులైన వారు, యేసు ప్రభు శిష్యులు ఆ యొక్క యెరూషలేము యొక్క దేవాలయపు కట్టడాలన్నింటినీ కూడా చూపిస్తారనమాట. యేసు ప్రభు ఈ కట్టడాలను చూడండి, ఎంత తయారు చేస్తారో, ఎంత అందంగా తయారు చేస్తారో ఆయన ఈ సుందరమైన వర్ణులన్నింటినీ కూడా చూపిస్తూ ఉంటారు. చూపిస్తుంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు తన శిష్యులతో, ఏమంటాడంటే, ఈ ఒక్క రాయి మీద ఒక రాయి అయినా ఉండకుండా పడగొట్టబడుతుంది అని ఆ శిష్యులతో చెప్పి ఆ మాటను ముగిస్తాడు. పడద్రోయబడుతుంది అని నిశ్చయముగా ఆయన చెప్పినప్పుడు ఈ లేఖన భాగంలో అక్కడ లాస్ట్ని ఫుల్ స్టాప్ పెట్టాడు. ఏమని అంటే, ఒక పడద్రోయబడుతుంది అని చెప్పిన తర్వాత, నిశ్చయంగా పడద్రోయబడుతుంది అని చెప్పిన తర్వాత ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇంకా దానికి ఏమాత్రము కూడా మరొక భాగం లేదు. కనుక పడగొట్టబడుతుందంటే పడగొట్టబడుతుంది, అది నిశ్చయంగా చెప్పాడంటే నిశ్చయంగా జరుగుతుంది. కానీ ఈ యొక్క దేవాలయం పడగొట్టబడుతుంది అని దీని విషయంలో కూడా యేసు ప్రభు శిష్యులు అడగలేదు. ఎందుకంటే
యూదా యూదా జాతికి అందరికీ కూడా దేవాలయం ఎందుకు పడగొట్టబడతాదో, యెరూషలేము ఎందుకు పడగొట్టబడతాదో, లేకపోతే ఇశ్రాయేలులు ఎందుకు చెరకు కొనుక్కోబడతారో ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే దేవుని యొక్క లేఖన భాగాల్లో కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో ఆయన చెప్తున్న మాటలు ఏమిటి అంటే, అక్కడ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడైన యెహోవా మాట వినకపోతిమి, ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక మేము శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణపూర్వకంగా చేసినట్లు ఆ శాపములన్నీ మా మీదకు కుమ్మరించబడినవి అని లేఖన భాగం ఒకటి ఉంది. ఎందుకు యెరూషలేము నుండి ఇశ్రాయేలు జనాంగము అన్యదేశానికి వెళుతున్నారు అంటే, చెరకపోతున్నారంటే, యెహోవా యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆ మాటలన్నీ అతిక్రమించడం ద్వారా, దేవుని మాట వినకపోవడం ద్వారా, తిరుగుబాటు చేయడం ద్వారా, పాపము చేయడం ద్వారా దేవుడు అన్యజనులకు అప్పగిస్తాడు అని ఇశ్రాయేలులకు తెలుసు. మోషే ధర్మశాస్త్ర గ్రంథమందు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడిన లేఖనమంతా కూడా వారికి తెలుసు. కనుక ఇంకా ఈ యొక్క యెరూషలేము ఎందుకు పడగొట్టబడుతుందో అని వాళ్ళు అడగంసరలా యేసు ప్రభుని. కానీ ఏమని అడుగుతున్నారు ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటే, వారి యొక్క శిష్యులు ఏకాంత స్థలమందు ఒలీవ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏకాంత స్థలమందు ఆయన యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? ఏమంటున్నాడు ఇక్కడ? వీళ్ళు ఏమని అడుగుతున్నారు? ఏమని అడగాలి అసలు నిజానికి? యేసు ప్రభు అక్కడ ఏమన్నాడు? దేవాలయము ఒకటి రాయి మీద ఒకటి కూడా లేకుండా పడగొట్టబడుతుంది అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమని అడగాలి? ప్రభువా, ఎవరు పడగొడతారు ఈ దేవాలయాన్ని, యెరూషలేమును అంతటిని కూడా ఎవరు నాశనం చేస్తారు అని అడగాలి కదా. అలా అడగడం మానేసి ఏమడుగుతున్నారు? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగారు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? ఈ దేవాలయంలో మాట్లాడిన మాటలే కాకుండా దేవాలయముకు రాకముందు యేసు ప్రభు చాలా ఎక్కువ మాటలు మాట్లాడాడు. అంతకుముందు 2 రోజులు జరిగిన విషయాలన్నీ కూడా వీరు మదిలో ఉంచుకున్నారు. శిష్యులు మదిలో ఉంచుకుని మాట్లాడుతున్న మాటలు ఇవి. అంతేగాని ఈ దేవాలయం కోసం ఏమాత్రం కూడా అడగట్లేదు. 2వ రాకడ కోసం అడుగుతున్నారు. క్రీస్తు 2వ రాకడ కోసం అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనం కాడి నుంచి 36 ఉన్న లేఖన భాగాల్లో యేసు ప్రభు కొన్ని దినాల ముందు మాట్లాడిన మాటలు, కొన్ని 2 రోజులు 3 రోజులు 1 వారం రోజుల ముందు మాట్లాడిన మాటలు ఇవి. ఏమని మాట్లాడాడంటే, యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపుని వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు. ఏమంటున్నాడు? నేను ఎక్కడుంటానో మీరు అక్కడికి రాలేరు అంటున్నాడు. మీరు నన్ను కనుగొనలేరు అంటున్నాడు. నేను వెళ్ళే చోటు మీకు తెలియదు అంటున్నాడు. మరి తెలియనప్పుడు శిష్యులు ఎలాగెళ్తారు? వెళ్ళరు కదా. కనుక ఆ మాటను మదిలో ఉంచుకుని మరలి ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? యుగ సమాప్తి అని ఎందుకు అన్నాడు అంటే, వీళ్ళు మళ్ళీ ఈ 2 మాటలు ఇక్కడ, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి. ముందు ఏమడిగారు? నీ రాకడకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడుకున్న మాటలు. నేను ఎక్కడికి వెళతానో మీరు అక్కడికి రాలేరు, నేను ఎక్కడికి వెళుతున్నాను మీకు తెలియదు అంటున్నాడు. మరి తెలియనప్పుడు వెళ్ళలేరు కదా వీళ్ళు. గనుక వెళ్ళలేరు గనుక నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు. మరలా నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాకడికి ఎప్పుడు వస్తావు? నీ రాకడ ఎప్పుడు మరలా తిరిగి అని అడుగుతున్నారు. 2వ మాట ఏమిటి అంటే, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటున్నాడు. యుగ సమాప్తి కోసం ఎందుకు అడిగారు వీళ్ళు? నిజానికి దేవాలయం కోసం అడిగితే ఆ దేవాలయం కోసం చెప్పాలి కదా వీళ్ళు, యేసు ప్రభు.
కానీ అలా అడగలేదు. ఏమని అడుగుతున్నారంటే యుగ సమాప్తికి సూచనలేంటి? ఈ మాటను గురించి మనం చూడగలిగితే ఈ మాట ఎందుకు మాట్లాడాడు అంటే ఇంతకు ముందు గురుగుల కోసం ఉపమానం మాట్లాడాడు. గురుగుల ఉపమానం మాట్లాడినప్పుడు ఆయన చెబుతున్న మాటల్లో అద్భుతమైన మాటలు మనకి గురుగుల ఉపమానం కూడా కనబడుతుంది. మనం చూస్తే మత్తయి సువార్తలోనే మనకు కనబడుతుంది. మత్తయి సువార్తలోనే ఆ మాటలు కనబడుతుంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడగలిగితే 38వ వచనం 38వ వచనం, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఏంటంటే గురుగులు ఎవరంట? దుష్టుల సంబంధులు. మంచి విత్తనములు దేవుని రాజ్య సంబంధులు. ఇలా చెప్పుకుంటూ ఏమని మాట్లాడాడంటే ఆ అంచె దినాల్లో గురుగులు వేరుపరచబడతాయి. గురుగులు తర్వాత మంచి విత్తనాలు వేరుపరచబడతాయి. ఈ యుగ సమాప్తిలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దూతలు వస్తారు. వారు ఏం చేస్తారు? యుగ సమాప్తి చేస్తారు. దేవుని పిల్లలని, దేవుని కాని పిల్లల్ని వేరుపరిచి దేవుని రాజ్యానికి తీసుకువెళతారు అని వారు చెప్పిన మాటను, ఆ ఉపమానాన్ని వారు మనసులో ఉంచుకున్నారు. గనుక ఈ రెండింటిని గూర్చి వారు ఏం చేశారంటే అడుగుతున్నారు, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? నీవెప్పుడు వస్తావు? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? సూచనలేంటంటే చాలా చెప్పారు. కానీ మనం ఏం ధ్యానిస్తున్నాం? 16వ వచనము ధ్యానిస్తున్నాం. 16వ వచనంలో మనం ఏమని చెప్పుకున్నాము అంటే 16వ వచనంలో యోధాలో ఉండువారు ఎక్కడికి పారిపోవాలంట? ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. యోధాలో ఉండువారు కొండలకు పారిపోవాలి. ఏ కొండకు పారిపోవాలి ఇప్పుడు చెప్పండి? ఇశ్రాయేలుతో చెబితే ఆ మాటలు ఇశ్రాయేలుకే వర్తిస్తే మరి ఇంకా దీని కింద ఈ కింద మిద్ది మీద ఉండేవాడు కిందకి దిక్కకూడదంట. ఎక్కడున్నవాడు? మిద్ది మీద ఉండేవాడు కిందకి దిక్కకూడదు. అంటే పైన అంతస్తులో ఉన్నవాడు కిందకి దిక్కకూడదు అంటున్నాడు. మరి పైన అంతస్తులో ఉన్నవాడు కిందకి దిగకపోతే కొండకెళ్ళకి పారిపోతాడు చెప్పండి? పారిపోతాడా? మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిక్కకూడదు అంటున్నాడు. కిందకి దిగకపోతే కొండకెళ్ళకి పారిపోతాడు. గనుక ఇది రెండవ రాకడలో యేసు ప్రభు చెప్పే అద్భుతమైన మాట. ఏంటి ఆ మాట అంటే యోధాలో ఉండేవారు కొండలకు పారిపోవాలంటే బైబిల్లో చాలా కొండలు కనబడతాయండి. కొన్ని సుపరిచితమైన కొండలు, మన అందరికీ తెలిసిన కొండలు. మొట్టమొదటిగా మనకు కనపడే కొండ ఏమిటి అంటే మన కొండకు పడే కొండ అరరాతు కొండ. ఈ అరరాతు కొండ ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో కనబడుతుంది. ఈ ఆదికాండంలో ఉన్న ఈ అరరాతు కొండ నోవహు కాలంలో కనబడుతుంది. నోవహు గారు 120 సంవత్సరాలు ప్రకటించి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, ప్రచండ వర్షం రాబోతుంది, గనుక మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షించబడి వాడలోనికి రండి అని పిలిచినప్పుడు ఎవరు వినలేదు, మాట వినలేదు. గనుక చాలామంది చనిపోయారు. ఆనాటి తర్వాత చనిపోయారు. కానీ యనమండుగు రక్షించబడ్డారు, వాడలో ఉన్నారు. వారితో పాటు దేవుడు ఆజ్ఞాపించిన పశువులు, జంతువుని కూడా లోపలికి తీసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో వీరందరూ కూడా వాడలో ఉన్నప్పుడు రక్షించబడ్డారు, మంచిది. కానీ అయిన తర్వాత వర్షమంతా ఆగిపోయిన తర్వాత కొండ అరరాతు శిఖరం మీద వాడుండిపోయింది. వాడుండిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే నోవహు గారు ఓ కాకిని వదిలారు. కాకిని వదిలితే కాకి అటు ఇటు తిరిగి రాలేదు. రెండవసారి పావురాయిని వదిలాడు. పావురాయి ఏం చేసింది? అది కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి వాడలోనికి ఆగింది. మరల వదిలినప్పుడు మరలా అది తిరిగి రాకుండా వచ్చి ఒలివ మొక్కలట్టుకొచ్చి వెళ్ళిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత నోవహు గారు బయటకు వచ్చేవచ్చు కదా. ఒలివ చెట్టు కొమ్మ పట్టుకొచ్చినప్పుడు, చిగురు పట్టుకొచ్చినప్పుడు అంతా మంచిదే అని బయటకు వచ్చేవచ్చు కదా. కానీ
రాకుండా ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుణ్ణి అడిగాడు, దేవుని యందు విశ్వాసించాడు, వాడలోనికి ప్రవేశించాడు. వాడలో ఉన్న తర్వాత ఆయన చెప్పేంత వరకు కూడా, దేవుడు చెప్పేంత వరకు కూడా బయటికి రాలేదు. దేవుని యందు విశ్వాసించాడు. ఎందుకు రాలేదు అంటే, ఎందుకు రాలేదంటే నిజానికి వాడను గనక దేవుడు గనక నేల మీద పెట్టుంటే గనక ఆ యొక్క వరద తాకిడికి వచ్చిన ఆ మట్టి అంతా కూడా, మట్టిలో ఆ నీళ్లు వింకపోయిన తర్వాత మట్టిలో కూరుకుపోతుంది వాడ గనుక అరరాతి కొండ మీద అందుకు నిలబెట్టాడు. గనుక యేసు ఈ దేవాతి దేవుడు చెప్పేంత వరకు కూడా బయటకు కాలు పెట్టలేదు, నేల ఆరేంత వరకు కూడా బయట కాలు పెట్టలేదు నోవహు గారు. గనుక దేవుని యొక్క నామాన్ని బట్టి విశ్వసించాడు గనుక ఆ విశ్వాసాన్ని బట్టి బయటికి రాలేదు చెప్పేంత వరకు కూడా. ఈ కొండకి ఏమని పేరు పెట్టొచ్చు? ఏమని పేరు పెట్టొచ్చు? నేను అంటున్నాను, ఆయన విశ్వసించాడు గనుక వాడలోనికి ప్రవేశించాడు. ఆ వాడ పైన అరరాతి కొండ మీద ఉంచాడు. ఆ కొండ మీద నుండి కూడా దేవుడు చెప్పేంత వరకు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి రాలేదు బయటికి. గనుక ఈ కొండకు విశ్వాసం అనే కొండ అని పేరు పెట్టొచ్చు. గనుక నేటి క్రైస్తవుడు లోకమనే మట్టిలోనికి, లోకమనే పాపంలోనికి వెళ్లకుండా కాపాడవాలంటే క్రీస్తు అనే రక్షణలో ఉండి విశ్వసించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, మనసులో విశ్వాసం అనేది ఉండాలి. అంటే నీవు విశ్వసించడంలో, ఈ రెండవ రాకడలో విశ్వసించడంలో ఆ కొండంత స్థాయికి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. కొండంత స్థాయికి ఎదిగిపోవాలి విశ్వాసంలో. ఇలాంటి విశ్వాసం కాదు, మనకు ఉండకూడదు. మంచి విశ్వాసం, కొండంత విశ్వాసం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంతటి శిఖరానికి వాడను దేవుడు నిలిపాడు. కనుక రెండో విషయము మనం ఏం నేర్చుకోవాలంటే, రెండవ కొండ ఏమిటి అంటే గిలాదు కొండ. ఈ కొండ ఆదికాండము 31వ అధ్యాయము 21వ వచనంలో కనబడుతుంది. ఈ కొండకి ఎవరు వెళ్ళారు అంటే, ఇసాకు కుమారుడైన యాకోబు గారు తన మామైన పదనారంలో ఉన్న లాబాను ఇంటికి ప్రయాణం అయ్యి వెళ్ళాడు. ఆ వెళుతున్న మధ్యదారిలో ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ కొండ మీద, ఆ గిలాదు కొండ మీద పడుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం కలిగితే ఇది నిజంగా దేవుని మందిరమే అని ఆయన ఏం చేశాడంటే ఒక నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకుని, నేను క్షేమముగా నా తండ్రి ఇంటికి వస్తే, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు నేను ఏదైతే తెస్తున్నానో అందులో 10వ భాగం నేను ఇస్తానని దేవునికి నిబంధన చేసుకున్నాడు. ఈ లోకము నుండి దేవుని యొక్క రాజ్యానికి వెళుతున్న మనము కూడా నిబంధన చేసుకునే వారుగా ఉండాలి. నిబంధన చేసే విషయంలో కొండంత స్థాయికి ఎదిగిపోవాలి. మనం ఎంత స్థాయి ఎదగాలి? ఆ కొండంత స్థాయికి ఎదగాలని కొండ మీద చూపించాడు. రెండవది, మనం మొదటి చూసుకున్నాం, విశ్వాసం అంటే ఎంత ఉండాలంట? ఈ అంచు దినాల్లో ఏమాత్రం తగ్గకూడదు, కొండంత స్థాయికి ఎదగాలి. రెండో విషయం, నిబంధన చేసుకోవడంలో కొండంత స్థాయికి మనం ఎదగాలి. మూడవ కొండ ఏమిటి అంటే, హోరు కొండ. హోరేబులో ఉన్న కొండ గూర్చి మనం మాట్లాడుకోగలిగితే, నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి 10వ వచన లేఖన భాగాల్లో ఇక్కడ మోషే ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా అమాలయకులతో యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే కొండెక్కి ప్రార్థన చేస్తారు. యుద్ధం చేయడానికి కొండ ఎక్కడం ఎందుకు? ప్రార్థన కిందనే చేస్తే దేవుడు కార్యం చేసేస్తాడు. మరి కొండ ఎందుకు ఎక్కాలి అంటే, మనకు ఒక మాట నేర్పించడానికి, మనందరికీ ఒక విషయం తెలియడానికి, ఈ అంచు దినాల్లో మనందరము కూడా దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటించాలి అంటే మనము ఒక యుద్ధం అనేది జరిగించాలి. మన శరీరం మీదే కానివ్వండి, లోకంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా యుద్ధం జరిగించవలసిన వారమై ఉన్నాం. ఏంటి యుద్ధం అంటే, పాపముతో మనం యుద్ధం చేయాలి. ఈ లోకంలో పాపం అనేది పెచ్చిరేగిపోతుంది కనుక పాపమును మనం కంటకుండా పాపముతో యుద్ధం చేయాలని చెప్పడానికి ఆ యొక్క కొండెక్కాడు. కొండెక్కినప్పుడు ఆ కొండ మీద ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలయకులందరూ కూడా ఓడిపోయారు,
చేతులు దించినప్పుడు? అంటే మనము దేవునికి సరెండర్ అయిపోవడంలో ఏమాత్రము కూడా వెనకాడకూడదు. పాపంతో యుద్ధం చేయడము ఏమాత్రము కూడా వెనకాడకూడదు. కొండంత స్థాయికి మనం ఎదగాలి యుద్ధం చేయడంలో. రక్తము కారినంతగా మనం యుద్ధం చేయాలని బైబిల్ చెప్తుంది. గనుక ఇది మూడవ కొండ. మొదటి కొండ ఏమిటి? విశ్వాసం ఉంచాలని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం ఉంచడంలో కొండంత స్థాయికి ఎదగాలి. రెండవ కొండ ఏమిటి? నిబంధన కొండ. దేవునితో నిబంధన చేసుకోవడంలో ఆ కొండంత స్థాయికి ఎదగాలి. మూడవది ఏమిటి? మూడవది యుద్ధము చేయటంలో, పాపముతో యుద్ధము చేయటంలో మనం కొండంత స్థాయికి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. కనుక నాలుగో కొండ ఏమిటి అంటే సీనాయి కొండ. సీనాయి కొండ. ఆ సీనాయి కొండ మీద దేవుడు ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే గారికి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఆయన 40 దినాలు దేవుని యొక్క దర్శనముతో ఆ మాటలు పొందుకుని ఆ పలకల మీద పట్టుకుని వచ్చినప్పుడు తన ముఖము ప్రకాశమానంతో వెలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కనుక ఆ సీనాయి కొండ మీదే దేవుడు ఆజ్ఞలు ఇవ్వాలా? కింద ఇవ్వలేడా? కింద కూడా ఇవ్వగలుగుతాడు. ఏ రూపంలో దేవుడు ఇచ్చేయగలుగుతాడు. కానీ మనము ఆజ్ఞను నెరవేర్చడంలో అంతటి స్థాయికి ఎదగాలని దేవుడు ఆ కొండ మీద దేవుడిచ్చాడు. మనం ఆత్మీయ అర్థంలోనే మాట్లాడుకుంటున్నాం, భౌతిక సంబంధమైన అర్థంతో మనం మాట్లాడట్లేదు. కనుక ఆజ్ఞలు నెరవేర్చడంలో ఈ అంచె దినాల్లో అంతటి స్థాయికి ఉండాలి. ఆజ్ఞలు నెరవేర్చడంలో ఏమాత్రం కూడా దిగకూడదు. గనుక ఆజ్ఞలు మనందరము కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఏ మనిషి పాటించకపోయినా ఏ దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టేది లేదని దేవుడు చెప్తున్నాడు. గనుక ఇది ఆజ్ఞలు నెరవేర్చే కొండ. నాలుగవది, ఐదవది ఏమిటి అంటే రూపాంతర కొండ. రూపాంతర కొండ. రూపాంతర కొండకు పారిపోవాలి. ఆజ్ఞలను కొండకు పారిపోవాలి. రూపాంతరం అనే కొండకు కూడా మనం పారిపోవాలి. యోధ అంటే స్తుతించువారు. స్తుతించువారు అందరూ కూడా ఏ కొండకు పారిపోవాలి? విశ్వాసం ఉంచే కొండకు పారిపోవాలి. నిబంధన చేసే కొండకు పారిపోవాలి. యుద్ధం చేసే కొండకు పారిపోవాలి. ఆజ్ఞలు నెరవేర్చే కొండకు పారిపోవాలి. అలాగే ఈ రూపాంతరము చెందే కొండకు పారిపోవాలి. మనందరం ఏమైపోవాలి? ఆజ్ఞలు నెరవేర్చుతున్న ప్రతి ఒక్కరు కూడా రూపాంతరం పొందుతారు. రూపాంతరం. ఆజ్ఞలు నెరవేర్చి ప్రతి ఒక్కరు కూడా రూపాంతరం పొందుతారు. ఈ రూపాంతర కొండ ఎక్కడ ఉందంటే హోరుకొండ అంటారు దీన్ని. హోరుకొండ. ఈ హోరుకొండ మీద సంఖ్యాకాండము 20 అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అహరోను, మోషే, ఎలియాజరు కనపడుతూ ఉంటారు. ఇక్కడ చూచినప్పుడు నీవు అహరోనుకు అతని కుమారులైన ఎలియాజరును తోడుకొని హోరుకొండకు ఎక్కి అహరోను వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అలా తొడిగించినప్పుడు ఏమయ్యాడు అంటే ఇతడు యాజకుడయ్యాడు. రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందాడు. అక్కడి నుండి యాజకత్వాన్ని జరిగించాడు. ఆజ్ఞలు పొందడమే కాదు, ఆజ్ఞలు నెరవేర్చడమే కాదు, ఆజ్ఞలు ప్రకటించే వారిగా మనం ఉండాలి అని. నిజానికి దేవాలయంలో మార్చేయవచ్చు మోషే గారు. ఎవరి? అహరోను బట్టలు ఎలియాజరుకి వేసేయవచ్చు. కానీ వేయకుండా ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించినట్లుగా కొండ మీదకి తీసుకువెళ్ళి కొండ మీద మార్చాడు. కొండ మీద మార్చాడు. కొండ మీద ఎందుకు మార్చాలి అంటే మనకు ఒక విషయం నేర్పించాలి. ఏంటి ఆ విషయం అంటే మనం రూపాంతరం పొందడంలో ఆ కొండంత స్థాయికి ఎదగాలి. అలాంటి స్థితికి ఎదిగిపోవాలి. ఆ రూపాంతరం పొందిన తర్వాత కిందకి దిక్కకూడదు. ఏ విషయంలో కూడా దిక్కకూడదు. దిగారా, రూపాంతరం నుంచి బయటకు వచ్చారా, మనం పరలోక రాజ్యం లేదు. కనుక పరలోక రాజ్యం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనందరము కూడా ఒకటి విశ్వాసం అనే ఆ కొండకు వెళ్ళాలి. రెండవది నిబంధన అనే కొండకు వెళ్ళాలి. మూడవది యుద్ధం చేసే కొండకు వెళ్ళాలి. నాలుగవది ఆజ్ఞలు నెరవేర్చే కొండకు వెళ్ళాలి. ఐదవది రూపాంతరం పొందే కొండకు వెళ్ళాలి. ఆరవది ఏమిటి అంటే ప్రకటించే కొండ. ప్రకటించే కొండ. యేసు ప్రభు కొండ ఎక్కి ప్రకటన చేశాడు.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ కొండ పేరు రాయలేదు కానీ ఏమన్నాడంటే కొండ ఎక్కి కూర్చుండి జనసమూహం అంతా వచ్చినప్పుడు కొండ ఎక్కి కూర్చుండి వారందరికీ ప్రకటించడం ప్రారంభించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రకటించడం ప్రారంభించాడు. కొండ మీదే ప్రకటించాలా ఈయన అంటే, వాళ్ళందరూ జనసమూహం చూసి కొండెక్కే ప్రకటించాలంటే కింద కూడా ప్రకటించేశాడు చాలాసార్లు. ఆయన ప్రకటిస్తుంటే అనేకులు స్వస్థత పొందారు, అనేకులు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, రాకడకు సిద్ధపాటు కలిగి జీవించారు, అనేకుల్ని మార్చేవారిగా మార్చబడ్డారు. జాలర్ల సైతం కిందే ఆయన మాటలు విని స్వస్థత నొందారు, మారు మనసు పొందారు. అలాంటి పరిస్థితి కలిగిన వారు కింద కూడా దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. స్వార్థను అక్కడే ప్రకటించాలంటే మన అందరికీ చెప్తున్నాడు, ప్రకటించడంలో కొండంత స్థాయికి మనం ఎదగాలి. ఎంత స్థాయికి? మనం కొండ ప్రకటించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం గనుక మనం ప్రకటించడంలో అంతటి స్థాయికి ఎదగాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక స్తుతించు వారందరూ కొండలకు పారిపోవాలంటే ఎక్కడికి పారిపోవాలని అర్థం? ఎక్కడికి పారిపోవాలని? ప్రకటించడంలో అంతటి స్థాయికి ఎదగాలని. యేసుప్రభు ఏమి పిరికివాడేం కాదు. ఆయన కోరుకుంటే 12 సేనాహుల కంటే ఎక్కువైన దేవదూతలు వస్తాయన్నాడు. 12 సేనాహులు అంటే ఇంచు వచ్చి 72,000 దూతలు. 72,000 దూతలు ఈ భూమి మీదకి వస్తే ఒక్క దూత ఎంతమందిని చంపేస్తుందో తెలుసా? 85,000 మందిని ఒక్క రోజు ఒక్క గంటలో చంపేయగలుగుతుంది. అంతటి శక్తివంతమైన దూతలు వస్తాయి. నేను కోరుకోను కానీ కోరుకుంటే కనుక అంతకంటే ఎక్కువైన దూతలు వస్తాయని, 12 సేనాహుల కంటే ఎక్కువ దూతలు వస్తాయని దేవుడు చెప్పాడు. మరి పిరికివాడు యేసు ప్రభు పారిపోమనడానికి? పిరికివాడు ఏమీ కానే కాదు. ఎందుకు పారిపోమంటున్నాడంటే మనకు ఒక అర్థం చెప్పడానికి, మనకు రూపాంతరం చెప్పడానికి, ఒక మంచి మాట చెప్పడానికి దేవుడు మనకి అందరికీ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రకటించడంలో కొండంత స్థాయికి మనం ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. మరొక సుప్రసిద్ధమైన కొండ ఏమిటి అంటే ఒలీవల కొండ. ఒలీవల కొండకు ప్రతి దినము ఆయన వచ్చిన యెరూషలేముకు దగ్గరగా వచ్చినప్పుడల్లా కూడా ఎక్కడికి వెళ్ళేవాడంటే ఆ ఒలీవల కొండకు వెళ్ళేవాడు. ఎందుకు? ప్రార్థించడంలో. ఆయన ప్రార్థిస్తే ఎలా ఉండేదంటే రక్తం కారినంతగా ప్రార్థన చేసేవాడంట. తన చెమట రక్త బిందువుల వలె పడేది అంటుంది. ప్రార్థన చేయడంలో అంత దిట్టైన పరిస్థితి కలిగి ఉన్నాడు. కొండకి వెళ్ళి ప్రార్థన చేయాలా? ఎక్కడున్న ప్రార్థన చేయగలుగుతాడు అలాగా. కానీ కొండకే ఎందుకు వెళ్ళాడంటే, ఆ కొండకి వెళ్ళాడంటే ఏమంటున్నాడంటే మనం అంత ప్రార్థన చేయడంలో అంతటి స్థితికి ఎదిగిపోవాలి. కొండ మీద ఉన్న పట్టణము మరుగయ్యి ఉండ నేరదు, అవునే కదా? కొండ మీద ఏదైనా పట్టణం ఉందనుకోండి, మరుగ్గా ఉంటుందా? మరుగ్గా ఉండదు. అందరికీ కనపడుతుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా అది కనపడుతూనే ఉంటుంది. అలాగే క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థన చేస్తే, అంతటి స్థాయిలో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన ఏమి ఉత్తుకుపోదు, ఊరికనే ఉండదు. నీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. దేవుని యొక్క మాటలను బట్టి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రార్థన చేయడంలో అంతటి స్థాయికి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. మరొక సుపరిచితమైన కొండ గొల్గొతా కొండ. గొల్గొతా కొండ, ఆ కొండ యేసు ప్రభు సిలువేయబడ్డాడు. అందరికీ తెలుసు ఈ విషయం. ఈ కొండను గురించి మనం ఏం నేర్చుకోవాలి? నిజానికి యూదులైన వారు ఎలా చనిపోవాలంటే, ఒకవేళ కనుక యూద ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేస్తే యూదులైన వారు అందరూ కూడా రాళ్ళు కొట్టి చంపేవాలి. రాళ్ళు కొట్టి చంపేవాలి. కానీ అలా చేయలేదు. యూదా జనాంగం చేత కొట్టబడకుండా, చంపబడకుండా ఆ రోమీల చేత ఏం చేయబడ్డాడు? వారి యొక్క శిక్ష లాంటిది ఆ గొల్గొతా కొండ మీద యేసు ప్రభు సిలువేయబడ్డాడు, నా అందరి కోసం. గనుక మనము కూడా ప్రాణం పెట్టడం, మన ప్రియ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని, ప్రాణం పెట్టడంలో అంతటి స్థాయికి ఎదగాలి. ప్రాణానికి మనకు హాని వచ్చినప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యం బట్టి మనకి హాని కలుగుతుంది అని తెలిసినప్పుడు కూడా ప్రాణం పెట్టడంలో ఏమాత్రం కూడా తగ్గిపోకూడదు. చివరికి చంపేస్తానన్నా కూడా ఏమాత్రం కూడా భయపడకూడదు. అంతటి ధైర్యాన్ని, అంతటి శక్తిని మనం పొందుకుని
దేవుని యొక్క నామాన్ని బట్టి అంతటి స్థాయికి ఎదగాలని, కొండలకు పారిపోవాలి. అంచు దినాల్లో క్రైస్తవుల బిడ్డలుగా, దేవుని యొక్క సంఘముగా వస్తున్న వారందరికీ కూడా హింస ప్రారంభించబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు గనక అందును బట్టి స్తుతించు వారందరూ ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. ఏ కొండలు ఇప్పుడు చెప్పండి? ఏ కొండకు పారిపోవాలి? ఇన్ని కొండలు ఉన్నాయి, ఈ ఇన్ని కొండలకు పారిపోవాలి.